హలో 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 మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ బేటా. లలిత్ కొంచెం పార్టిసిపేట్ ఒక పిక్ తీసుకో బేటా. ఏంటి మ్యామ్? ఎంతమంది పార్టిసిపేట్ అయింది ఒక పిక్ తీసుకోవా? అలాగే మ్యామ్, అలాగే మ్యామ్. ఇంక్రీజ్ అవుతుంటారు చూడు, అది కూడా తీసుకో. ఓకే మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ కుషాల్. సుధీర్ ఏం చేస్తున్నావు? ఏం లేదు మ్యామ్. కొంచెం మీరు సార్ క్లాస్ కూడా వెళ్ళాలి సుధీర్. సార్ క్లాసా మ్యామ్? ఓకే ఓకే. అదే తెలుసు కదా సార్ది, థర్స్డే నుంచి సాటర్డే వరకు ఉంటుంది. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. మరి శశిరేఖ మ్యామ్ మ్యామ్? శశిరేఖ మేడం కూడా ఉంటది, సార్ కూడా ఉంటారు, నేను కూడా ఉంటా. ముగ్గురా మ్యామ్? అంటే సార్ది ఇంకా ఈ మంత్ వరకు ఉంది. నెక్స్ట్ ఆయన కుకుట్పల్లికి వెళ్ళిపోతాడు సార్. ఓకే ఓకే మ్యామ్. అంటే ఆయన ఓడి మీద వచ్చిండు కదా సారు, అందుకే. మ్యామ్ కాలేజెస్ రీఓపెన్ అంటున్నారు, ఏమైనా ఐడియా ఉందా మ్యామ్? లేదు లేదు బెటా, నిన్న సబితా ఇంద్రారెడ్డి చెప్పింది, ఆమె చెప్పింది ఎడ్యుకేషన్ అసలు లేదు. కోవిడ్ ఎక్కువ అవుతుంది. ఇంకా మనం ఫస్ట్ ప్లేస్ లో కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నాం, చూసినావా ఇప్పుడు? అవును వరల్డ్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం చూడు, ఎంత దరిద్రం అసలు. స్టార్టింగ్ నుంచి కంట్రోల్లో పెట్టేసి ఇప్పుడు మాత్రం వదిలేసాం దాన్ని. మరి డెత్ రేట్ అన్ని కంట్రీస్ కంటే తక్కువ ఉంది మ్యామ్ మన దగ్గర. డెత్ రేట్ కరెక్టే, కానీ సైమల్టేనియస్ గా ఇది పాజిటివ్ కేసెస్ చూడ బేటా చాలా ఎక్కువ అవుతున్నాయి కదా. ఏ జ్వరం లెక్క వచ్చి వెళ్ళిపోతుంది మ్యామ్, ఏం కాదు. అరే అందరికి అట్లా కాదురా, షుగర్ బీపీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కొంచెం హెవీగా ఉంది. అది కష్టం కదా. షుగర్ బీపీ లేని వాళ్ళు లేరు ఇప్పుడు, చాలా రేరు. అవునా? అట్లాంటి కేసులలో అసలు కోవిడ్ చూస్తుంటే చాలా భయం వేస్తూ అనిపిస్తుంది. మీరేం బయట తిరుగుతున్నారా, ఇంట్లోనే ఉన్నారా? ఓకే స్టార్ట్ చేద్దామా? బుద్ధ. ఓకే లలిత్ ఎవరో ఒకరు కొంచెం ఫోటో తీసుకోండి బేటా. తీసుకున్నా. అది ఇంక్రీజ్ అయింది కూడా తీసుకో. అక్కడ 8 మెంబర్స్ 9 మెంబర్స్ అని ఇంక్రీజ్ అవుతున్నారు చూడు, అది తీసుకో. ఓకే ఓకే మ్యామ్. వినీత్ రాలేడా? వాడు వస్తే ఓకే. ఒక్క నిమిషం బేటా, పిల్లలు అడ్మిట్ అవుతారు. సరే బుద్ధ గురించి చెప్పుకుందామా? ఓకే, బుద్ధ గురించి ఎవరికైనా తెలుసా ఏమన్నా? ఎనీబడి? చెప్పండి బేటా, ఏమన్నా తెలుసా బుద్ధుడి గురించి? సుధీర్, గౌతమి తెలిసే ఉండాలి ఏమన్నా. నేపాల్లో పుట్టిన మేడం బుద్ధుడు. నేపాల్లో పుట్టిన బుద్ధుడు. అవునా? ఎవరిని పేరు చూపించు రాజు.
ఆరాం తీసుకొని తింటున్నావు ఎడ్యుకేషన్ అనేది. సరే బేట, లేదు మేడం. పర్వాలేదు. ఓకే, లలిత్ క్యారీ చేసావా? లలిత్ ఉండా? కుదీర్ హలో కుదీర్. హలో మ్యామ్. కొంచెం ఇంట్రడక్షన్ ఇవన్నీ చూడు. ఇంట్రడక్షన్, లైఫ్ స్కెచ్, కొంచెం సేపు ఎలిమెంట్స్ ఆగాలి. ఆఫ్ ధర్మ. అరే అంత ఎక్స్ప్రెస్ కాదురా, కొంచెంసేపు ఆగు, పిల్లలు వస్తా ఉన్నారు, కొంచెంసేపు ఆగి. ఓకే ఓకే మ్యామ్. ఇంట్రడక్షన్ అట్లా కొంచెంసేపు ఆపితే వాళ్ళు కూడా వస్తారు కదా, అందరు క్యారీ అవుతారు కదా. ఓకే స్టార్ట్. ఓకే మ్యామ్. డాక్టర్ పుణ్యవతి మ్యామ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సరే అవన్నీ వద్దు కానీ ఫస్ట్ నేను నీకు ఇంట్రడక్షన్ అనేది కడకేసి పెట్టా చూడు. ఓకే, ఇంట్రడక్షన్, లైఫ్ స్కెచ్, ఎలిమెంట్స్ ఆఫ్ ధమ్మ, ఐడియా ఆఫ్ సంఘ, హెల్ప్ఫుల్ ఆఫ్ పాత్, 8th 4th. నెక్స్ట్ గౌతముని గురించి నాన్న, ఇవన్నీ ఇంట్రడక్షన్ పెట్టా. గౌతమ బుద్ధ. వెయిట్ ఓకే, గౌతమ బుద్ధ క్యారీ బెటర్. Gautam Buddha advised Buddhism as a step against Vedic rites and ritual. He vehemently opposed the Hindu political, social, religious, and spiritual ideals and ideals and ideas. He based his carry. He based his postulates mainly on human and ethical elements. However, he neither supported nor condemned the faith of people belonging to various religions. He never bothered about the influence of hidden sentiments. ఓకే, బుద్ధుడి గురించి ఏం చెప్పారు? ఆల్రెడీ మన దగ్గర బుద్ధ గురించి ఉంది తెలుసా? బుద్ధుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్ ఇన్ బుద్ధ? మన దగ్గర హైదరాబాద్ లో బుద్ధుడు ఉంటున్నారా? ఎక్కడ ఉన్నారా? మరి అదే చెప్పాలి కదా. ఓకే, దాని హిస్టరీ తెలుసా? బుద్ధుడు ఈ హిస్టరీ, ఈ బుద్ధుడు ఎట్లా స్టాచ్యూ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఎన్టీఆర్ పెట్టింది మ్యామ్. ఎన్టీఆర్ పెట్టేసరికి అది మళ్ళీ ట్యాంక్ బండ్ లో పడిపోయింది. ఇంజనీర్స్ చనిపోయారు. ఆ తర్వాత చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. చెన్నారెడ్డి మళ్ళీ స్టాచ్యూ లేపడానికి ప్రయత్నించిండు. మళ్ళీ పెట్టినాడు మ్యామ్. మళ్ళీ అతను గవర్నమెంట్ అది పెట్టినందుకే పడిపోయింది అన్నారు అప్పట్లో. మళ్ళీ చెన్నారెడ్డి పోయిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టాచ్యూ వచ్చింది మ్యామ్. వెరీ గుడ్. మళ్ళీ ఎన్టీఆర్ పోయిండు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బుద్ధ భవన్ కట్టిండు మ్యామ్. ఓకే అంటే కుదీర్ మొన్న అదే మనము బుక్ ఫేర్ పోయినప్పుడు ఎన్టీఆర్ హిస్టరీ మొత్తం చదివేసినట్టున్నావు, అవునా? ఓకే, ఈ బుద్ధిజం ఆయన దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండంటే పొలిటికల్ అండ్ సోషల్, రిలీజియన్ అండ్ స్పిరిచువల్ ఐడియాస్. స్పిరిచువల్ అంటే ఏంది? మన ఆత్మకు సంబంధించింది స్పిరిచువల్ థింకింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండు. He give the also simultaneous political and social religions also. Is mainly human and ethics elements కి ఇంపార్టెన్స్ ఇచ్చిండట. అంటే ఆయన జాతకం చూసి చిన్నప్పుడే బుద్ధుడు రాజన్న కావచ్చు, లేకపోతే రాజయోగం లేదని చెప్తారనమాట. దాంతో ఏం చేస్తారు? బుద్ధుడిని చాలా జాగ్రత్తగా ఇంట్లోనే సేఫ్ గా వాళ్ళ డాడీ చూస్తూ, ఎడ్యుకేషన్ కూడా ఏంది వాళ్ళ రాజ్యంలోనే జరుగుతూ ఉంటది అనమాట. ఈ గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఏమన్నాడు? హ్యూమన్ అండ్ ఎథిక్స్ ఎలిమెంట్స్, వీటికి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. నెక్స్ట్ Gautama Buddha certain unique elements like patience, love, sacrifice, gentle softness, and brahmanliness towards people of different faiths. Okay. Buddha was considered as a historically realistic person. He had no dreamy or idea about the various ideas about the various ills and their solutions in regard to human life in society. He adopted restraint, reason, rationality instead of diversity, spiritualism, and superiority of God over all individuals and institutions. He never tried to tell, like, listen to wake the
impatience of relative again and another. Okay, he gives the importance of the pity, love, sacrifice, softiness. ఇలాంటి ఎక్కువ వర్డ్స్ కి అయినా ఇలాంటి అందుకని స్పిరిచువల్ థింకింగ్ అని ఇచ్చారు స్టార్టింగ్. వీటికి చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పట్లో మీకు ఓపిక చాలా తక్కువ ఉందనుకో, ఈవెన్ క్లాస్ కూర్చోవడం కూడా అంత ఓపిక లేదు. అవునా కదా? హలో, No ma'am. కూర్చుంటారా? ఓకే, Yeah, yes ma'am. అంజమ్మ ఎస్ అంటుంది. ఎన్ని క్లాసులు ఉంటుందో చూద్దాం. ఓకే, in the differently path of them, he also give the important and the love, sacrifice and softiness. ఇవన్నీ ఎలా ఉంటాయంటే బుద్ధిజం తీసుకున్నప్పుడు, ఇవన్నీ అడాప్టేషన్ తీసుకున్నప్పుడు చాలా కూల్ గా ఉంటాయి. అవునా? అవి మనం ఫాలో అవుతుంటే చాలా తెలుస్తుంది వాల్యూ ఏందో. అండ్ బుద్ధ ఆల్సో కన్సిడర్ హిస్టారికల్ అండ్ రియలిస్టిక్ పర్సన్. అంటే దాని రియాలిటీ ఉందంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. హలో, అది వైరు అన్మ్యూట్ లో పెట్టండి అందరూ. ఓకే, దాని సొల్యూషన్ గురించి, అట్లనే రియలిస్టిక్ రీజన్స్ అండ్ స్పిరిచువల్ థింకింగ్స్ కి, సూపరెన్స్ ఆఫ్ ద గాడ్. ఈ గివ్ ఆల్సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద గాడ్. అంటే పనిలో, వర్క్షిప్ లో గాడ్ ని చూడొచ్చు అనే విషయాన్ని ఆయన ప్రూవ్ చేసిండు. అంటే మనం వర్క్ చేయకుండా ఏదైనా ఈవెన్ మీరు ఎగ్జామ్స్ కూడా ఎవరు వచ్చారు, ఒక్క నిమిషం. ఇక్కడ పార్టిసిపేట్ ఎవరు వస్తున్నారు, వెళ్తా ఉన్నారు. ఓకే, హ్యూమానిటీస్ ఇన్ హీ గివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద లైఫ్ సొసైటీ. సొసైటీలో ఎక్కడి నుంచి ఆల్రెడీ మనం చదువుకున్నాం, సోషల్ చదివేటప్పుడు సొసైటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది బేటా? సొసైటీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అవునా? ఇవన్నీ రీజనల్ రియాలిటీ, ఇవన్నీ మనం ఎక్కడ ఫేస్ చేస్తామంటే ఫ్యామిలీలో ఫేస్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? ఈ థింకింగ్స్ అన్ని ఎక్కడ ఫేస్ చేస్తామంటే ఫస్ట్ వీళ్ళని అంతా ఇంకా చెప్పాలంటే మదర్ నుంచి నేర్చుకుంటాం. మదర్ వరల్డ్ నుంచే ఇవన్నీ థింకింగ్ అన్ని నేర్చుకుంటాం. పుట్టగానే ఎవరు క్రూరాలిటీ అనేది రాదు. బట్ ఈ గివ్ ఇంపార్టెన్స్ ఆన్ ద లవ్, ఎఫెక్షన్, సాఫ్ట్నెస్ ఇన్ ద లైఫ్, హ్యూమన్ లైఫ్ ఆఫ్ ద సొసైటీ. అక్కడ నుంచి ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. ఈ బిలీవ్డ్ ఆన్ ద గాడ్ ఆల్సో, ఇండివిజువల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. అంటే ఎప్పుడైతే మనము సొసైటీలో ఒక సక్సెస్ వస్తుందో, లేకపోతే వర్క్ చేస్తామో, మనకు ప్రయారిటీ పెరుగుతుంది. దాంతో ఈక్వల్ గా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. బట్ ఈ గివ్ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ ద వాట్ ఆర్ టోల్డ్ ఆన్ ద బుద్ధ. ఇవన్నీ ఫస్ట్ ఈ గివ్ ద లవ్, సాక్రిఫైస్, సేఫ్టీ, సాఫ్ట్నెస్. ఇప్పట్లో ఇవి చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు మీకు కూడా. అవునా కదా? హలో, ఉన్నాయా? పేషెన్స్ ఎక్కువ వచ్చేసింది కుదిరికి. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ గౌతమ వాజ్ Click to add title. Buddha. Life sketch. Gautam Buddha was born at 623 BC, Lumbini Gardens. ఓకే, అందుకని మనకు హైదరాబాద్ లో కూడా లుంబిని, అసలు Lumbini Park. పార్క్ ఉంది. దాన్ని మనకు వాల్యూ కూడా తెలియదు. అంటే ఎప్పుడైతే బుద్ధుడు ఈ లుంబిని వనంలో జన్మించిందో, అందుకని ఆ లుంబిని పార్క్ అనేది ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ జరిగింది. ఆయన టైం Bomb blast in 2012 at Lumbini Park, ma'am. ఓకే, 623 BC లో బార్న్ అయ్యిండు. నెక్స్ట్, గౌతమ చైల్డ్హుడ్ బేట. Gautam was born on the full moon day of Vaisakhi month in 623 BC. He was born at Lumbini Gardens near Kapilavastu city in the present day border of India and Nepal. His father was King Siddhartha ma'am, of Sakya dynasty. His mother was Queen Mahamaya Devi. She died in the 7th day after his birth. Then he was brought up by his stepmother ప్రజాపతి. ఓకే, చైల్డ్హుడ్ అంటే వై వి గివ్ ద ఇంపార్టెన్స్ అంటే మనం చదువుతుంది ఏంటి? పొలిటికల్ థింకింగ్ గురించి. అవునా? పొలిటికల్ థాట్ గురించి. అయితే హూ ఇస్ ద అవర్ పొలిటికల్ థింకర్స్ ఉన్నారు, ఫిలాసఫర్ ఉన్నారు, వాళ్ళందరి గురించి చదువుతారు. దాంట్లో ఫస్ట్ ఏంది?
మనము కౌటిల్య మను చదువుకున్నాం. తర్వాత ఆఫ్టర్ బుద్ధ ఏంటంటే ఫుల్ మూన్ డే అంటే ఏంటో పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమి రోజు జన్మించాడు అనమాట. హాఫ్ మూన్ డే, ఫుల్ మూన్ డే అంటే ఏంటి? పౌర్ణమి అమ్మ ఏదో అంటారు కదా. అదే తెలుగులో. అది ఏంటంటే అంటుంది మేడం. ఓకే. పౌర్ణమి అమావాస్య. ఓకే, వైశాఖ పౌర్ణమి రోజు జన్మించిండు. ఈజ్ వేర్ వి బార్న్ లుంబిని వనం, కపిలస్తు సిటీలో. ఇప్పుడు ఎక్కడ ఉందంట? అది నియర్ ఇండియాకు నేపాల్ బార్డర్ మధ్యలో ఉంది బేట. వీళ్ళ ఫాదర్ ఏంది? సిద్ధార్థ, శిఖ వంశస్థుడు, డైనస్టిక్ లో ఉన్నాడు. ఇలా మదర్ ఏంటంట? మహామాయాదేవి. ఇద్దరు మదర్స్ ఉన్నారు ఈయనకు. ఓకే, బై బర్త్ ఈయన పుట్టగానే 7th డేకే వాళ్ళ మదర్ మహాదేవి చనిపోతుంది. తర్వాత మహా ప్రజాపతి ఆమె స్టెప్ మదర్ అనమాట. కానీ అలా చూడదు, ఈక్వల్ గా చూస్తుంది. ఈ అబ్బాయి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. చూడండి బేట, ఇవన్నీ రిఫ్లెక్ట్ ఎందుకు అవుతుందంటే ఫుల్ మూన్ డే, వైశాఖ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ గివ్ అండ్ ద బాండ్ అండ్ ద స్పెసిఫిక్ ఆఫ్ ద బర్త్. అంటే ఈయన చైల్డ్హుడ్ లో ఎలాంటి అద్భుతాలు జరిగినాయి అవన్నీ మీరు ఫోకస్ చేయాల్సిందే రాసేటప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ మ్యామ్ పీపీటీ సరిగ్గా కనిపిస్తలేము ఇక్కడ స్లైడ్. ఇప్పుడు నో మ్యామ్. జూమ్ చేయరా? ఓకే ఓకే మ్యామ్. His parents named him Siddhartha as he was belonged to Gautama clan. He was called Gautama Siddhartha. Astrologers of royal court prophesied that Queen Mahamaya Devi will deliver a male child who, in course of fine time, would become either a great king or a great saint. ఓకే ఓకే he give the importance of the her mother also better. అంటే ఈయన జోష్యం చెప్పేటప్పుడు ఏమైంది అంటే ఈయనకు ఇంపార్టెన్స్ ఎలా ఉంది బై బర్త్ చూస్తారా లేదా? మీకు కూడా మనం కూడా చూసుకుంటాం కదా, బై బర్త్ ఎలా ఉంటాడు, ఎలా పెరుగుతాడు అనే విషయాలు అబ్జర్వ్ చేస్తామా లేదా? హలో, అలాగనే బుద్ధుంది కూడా చూస్తే అంట లైఫ్ హిస్టరీలో ఈయన ఒక మహా ఋషిగా, సెయింట్ లేగా, లేకపోతే గుడ్ కింగ్ లా కూడా ఉంటాడని జోషన్ చెప్తున్నాడు. అప్పటి నుంచి వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే ఈయనని బాగా జాగ్రత్తగా ఒక కింగ్ గా చూడడానికి ఎక్కువ ఫోకస్ చేస్తాడు అనమాట. ఎడ్యుకేషన్ కూడా తన రాజ్యంలోకి, డైనసిస్ లోకి వచ్చేసి మొత్తం రాజ్యంలోకే నిర్వహించడం జరుగుతుంది. ఈయన పేరు ఇంపార్టెంట్ బేట. ఓకే, ఏంది? గౌతముడు, సారీ సిద్ధార్థనుడు. ఓకే, హలో వాయిస్. ఓకే, దాని ద్వారా ఈయన ఏంటంటే వాళ్ళ డైనసిస్ టైంలో, వాళ్ళ పరిపాలనలో ఎలా ఉన్నాడంటే ఒక స్టేట్ తర్వాత చేంజెస్ వస్తుంది అనమాట. ఈయన పెరుగుతూ ఉంటే ఎడ్యుకేషన్ అంతా అక్కడికే వస్తుంది. బట్ వన్ ఫ్యూ సిచ్యువేషన్స్ ఈయన గొప్ప స్టేట్ గా అవడానికి కూడా కారణమవుతాయి. నెక్స్ట్ ఒక్క నిమిషం. నెక్స్ట్, హలో. Child Gautam Siddhartha learned all educational arts. He exhibited sympathy towards living creatures. His father of Gautam's saintly attitude and arranged his son's marriage at the age of 16. Great, ma'am. 16 years కే అప్పట్లో మ్యారేజ్ అరేంజ్ చేస్తారు. ఏంటంటే చూడండి, ఆయన మొత్తం అబ్జర్వేషన్ ఎట్లుంది, లైఫ్ అంతా నేచర్ గురించి చూడండి బేట. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇంపార్టెంట్ గివ్ ఇన్ ద నేచర్ ఆల్సో. అంటే అప్పట్లో నేచర్లో ఉండి దాని గురించి అబ్జర్వేషన్ చూస్తూ అలా పెరిగిండు. ఎవరు? సిద్ధార్థం బికమ్ ఏ బుద్ధ. పెరుగుతూ ఉండే తర్వాత 16th ఏజ్ లోనే ఆయన ఏమైపోయింది? మ్యారేజ్ అయిపోయింది. 10th క్లాస్ ఉండే మేము అప్పుడు. ఓకే, ఇప్పుడు నీకు చేయరు అనుకో, నీకు 30 years వచ్చినాక కూడా చేయరు ఇప్పుడే. 2 years అయితే Siddhartha marriage with a beautiful bride Yashodhara. Young Siddhartha lead family life for 13 years without any contacts and communications with outside materialistic world. Gautama was blessed with a son Rahula. Okay, Rahul also. అంటే యశోదతో వివాహం జరిగిన తర్వాత హీ మ్యారీ అండ్ ద బ్యూటిఫుల్ లేడీ అండ్ యశోద.
యశోదతో ఫ్యామిలీ మ్యారేజ్ ఆఫ్టర్ ఏమైంది సన్ రాహుల్ కూడా వచ్చారు. అప్పటి వరకు లైఫ్ అంతా చూస్తే ఆ, ఆ, సిద్ధార్థ ఎలా ఉంటుందంటే మొత్తం ఫ్యామిలీ రాయల్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ నుంచి చేంజ్ వచ్చేస్తుంది అంటే లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అయినా మెటీరియల్స్ లైఫ్ నుంచి ఆయనకి ఏమైపోతుంది రియల్ లైఫ్కి వచ్చేస్తాడు. వై వి బార్నింగ్ పెయిన్ అంటే ఏంది, వై సాడ్నెస్ అంటే ఏంది, వాటితో అప్పటి నుంచి ఆయన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి బేట. వాళ్ళ వైఫ్ ఎవరు, సన్ ఎవరు, మదర్ ఫాదర్, ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మిమ్మల్ని అడుగుతారు. నెక్స్ట్ సిద్ధార్థ. హలో. Siddhartha was not satisfied and fed up by the luxurious royal life. He realized the University of Sorrows admits comfort and prosperity. He went out of the royal palace and came with the dark realities of human life. He observed a decrepit old, a diseased person, a cropsy and ma'am inka continue. ఓకే. అంటే సిద్ధార్థునికి ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి తెలియదు బేట. మ్యామ్ స్మాల్ వర్క్ వచ్చింది మ్యామ్. బాయ్ మ్యామ్. ఓకే బేట. అంటే ఈ సిద్ధార్థునికి ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఈ ఓల్డ్ ఏజ్ ఏంటి, డిజీజెస్ పర్సన్ ఏంటి, ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ చూసినాక ఒక వన్ డే ఏమైపోతుందంటే అతను తన రాజ్యం నుంచి బాలగా నుంచి ఈ సిచ్యువేషన్స్ అనేది చూసాడు అనమాట. అప్పటి నుంచి లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇలాంటి పెయిన్లెస్ థింకింగ్ కూడా వరల్డ్లో ఉన్నాయా అని అప్పుడు రియలైజ్ అయ్యి సిద్ధార్థుడు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. హలో లలిత్. ఓకే కంటిన్యూ బెటర్. A crop on the A corpse and a dignified hermit, which he never saw scenes earlier. okay. Then he ordered his favorite charioteer Channa to saddle the horse Kantaka. His decision at the age of 29 was considered as unparalleled in history. His renunciation was described as Mahanishkramana. During his stay at Rajagriha, during his stay at Rajagriha, Siddhartha listened the messages of Uddaka Ramaputra as he was not satisfied with his explanation. మహానిష్కం, వాట్ ఈస్ ద మహానిష్కం అని అడుగుతారు బేట. ఇంటి నుంచి ఆయన వెళ్ళిపోవడం అనమాట. ఎప్పుడైతే ఈ తన బెస్ట్ హార్ట్స్ ఉందో వీటిని చూసేసి ఇన్ 29 ఇయర్లో ఈయన హిస్టరీ చూస్తే ఈ లివ్ ఇన్ ద హోమ్ అంటే ఆ మహానిష్కం పీరియడ్ తర్వాత ఈయన ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఇది సిచ్యువేషన్. అంటే అప్పటి నుంచి తర్వాత ఏమైపోతుంది, ఈ కమ్ టు ద గాయి అండ్ ఆ గాయి వృక్షం దగ్గర ఇది జ్ఞానంలో ఉండి నాలెడ్జ్ అంటే ఏంది, నాలెడ్జ్ ద్వారా ఎలా సాధించవచ్చు అనేది విషయాలన్నీ నెక్స్ట్ క్లాస్ చేసుకోండి. హలో ఉన్నారా బేటా? Yes ma'am. ఓకే నెక్స్ట్ బేటా. ఓకే మ్యామ్, ఇంకా మీరు నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. ఓకే అంతేనా? Gautama introduction. Okay ma'am. Gautam Buddha is a renowned philosopher and Princeton saint. He sacrificed all worldly pleasure in search of the supreme truth and enlightenment. He always thought of emancipation of human beings from the prominent persons like Vardhaman Mahavira, Confucius, Pythagoras, Zoroaster, and Jodi and Ja, which are and were born during this century. On the other hand, the Vedic and the Upanishads became prominent and dominant during this period in the Indian society. He give the short introduction in the Gautama Buddha. He in the philosopher and princess of the state. He come to the become ఒక గుడ్ రాజు నుంచి ప్రిన్స్ నుంచి ఈ కమ్ టు ద స్టేట్ కి వచ్చేస్తాడు. ఈ సాక్రిఫైస్ ఆల్ ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని అంతా వదిలేసి ఈ గివ్ ఇంపార్టెంట్ అంతా సెయింట్ అండ్ ఈ ఆల్సో థాట్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ skill, personal skill of the Vardhamana Mahavira.
He give the priority and he live in the and century అంటే ఆ కాలం చెందిన వర్ధమానుడు, కన్ఫ్యూరియస్ అండ్ చైనా, పైథాగస్, జురాస్టర్స్ ఈ టైంలో ఈ బుద్ధుడు కూడా లీవ్ చేస్తున్నాడు. ఈ గివ్ ఆన్ ద ప్రియారిటీ ఆన్ ద పీస్ఫుల్ అండ్ love affection. He give more on the in this word, and on the hand of the other hand is a Vedic and Upanishad. He give priority on the Vedic and Vedas and Upanishad also. Next, Buddha Dharma. Buddha Dhamma. Buddha mentioned 4 sacred places to him and disciples and advised them to visit them with reverence. These relate to Lumbini, the birthplace of Buddha, lying on the borders of India and Nepal. Bodh Gaya, the place where Buddha attained enlightenment. The place lies 8 miles from Gaya station in Bihar. Sarnath, place where Buddha delivered his first speech on truth or sermon. Kushinagara, the place where Buddha attained Mahanirvana. Kushinawar, modern Kasi, about 32 miles from Gorakhpur station in UP. Okay, Buddha Dharma is a 4 important places is there. Is the first one is the Lumbini. What is the Lumbini? The birthplace of the Buddha is that is the Lumbini. Again, Bodhgaya, the place of the Buddha attend the enlightenment of the piece of the Gaya Vruksham. Again, Saranadi. He give the Buddha delivery in the first speech on the truth. He give the స్పీచ్ ఆన్ ద ట్రూత్ అంటే సత్యం గురించి వివరిస్తూ ఫస్ట్ టైం సారనాథ్లో చేసింది. నెక్స్ట్ కుషి నగర ఇస్ ద ప్లేస్ ఆఫ్ ద బుద్ధ అటెండ్ ద మహావీరన్ ఆన్ ద స్పీచ్ ఆన్ ద ఇన్ Uttar Pradesh, where we located means in Uttar Pradesh. Next, Buddha contemporary conditions. Okay. First, various Buddhist texts depicted the contemporary conditions of Gautam Buddha. The people of Buddha's time led a pleasant life. The resume: there flourished organized states with superior materialistic culture. Several schools of thought on religion became prominent. This multiplicity of thoughts remained a fundamental base to the ancient Indian spiritual thought. Okay, Buddha contemporary is give the conditions of the the charging type. Okay, mention. Okay, contemporary conditions he give on the priority and the virtual and the Buddha contest la even the better first is the people ki ela speech deliver chesindu in live present life ka when we left on her personal life, he come to the stand, he give the pleasant life in the Buddha. He is the he gives judgments and supreme material culture. చిన్న చిన్న తగాదాలను చిన్న చిన్న వివాదాలను కూడా ఈయన పరిష్కరిస్తూ ఈ గివ్ ద స్పిరిచువల్ థింకింగ్ వెళ్ళిపోయింది అనమాట. వెన్ వి స్టార్టెడ్ ఇన్ ద గాయి వృక్షం, అక్కడ నుంచి ఆయన ఏం చేసిండు స్పిరిచువల్ లైఫ్ కు కన్వర్ట్ అయ్యి ఈ కన్వర్ట్ స్కూల్ ఆల్సో అంటే చిన్న చిన్న స్కూల్ ద్వారా కూడా ఆయన విద్యా విధానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేశాడు. నెక్స్ట్ the philosophical foundations of Buddhism. The disciples after the nirvana of Gautam Buddha have been able to transmit by oral means the various tenets of Buddhism. Ajatashatru, the ruler of Magadha, conducted a spiritual recitation during the 8th year or after his coronation at Rajagriha with a view to preserve the purity of Dhamma in the presence of about 500 disciples. The conference codified the Tripitakas containing the teachings of Buddha. He gave the philosophical and foundations of the Buddhism. He how to connect the Buddhism and show in the Ajanta in Magadha Samrajam. He ruled by the Magadha, and when he is the Rajagriha, purity of Dharma, he present about the 500 discipline and consider the Tripitika. What is the Tripitika? Ante Moodu Satyal beta. Tripitika ante he continued the speech on the Buddhism. He how to speak, how to see, how to realize. That is the Tripitika. He again later to hello, ma'am.
Later two centuries were later two conferences were held, one after 100 years and the other last one after 236 years. The two conferences were held with a view toward pollution of Buddhist teachings. Buddhist philosophy is contained in Tripitakas, namely Vinaya Pitaka, Sutta Pitaka, and Abhidhamma Pitaka. The 3 volumes are 11 times larger than the Bible.